హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? ఈరోజు మనం మ్యాథ్స్ గురించి తెలుసుకుందాము. ఇది మ్యాథ్స్ పార్ట్ 1 7th క్లాస్ అండి. పాప నోట్బుక్ ఇది. చాలా మిస్టేక్స్ ఉన్నాయి. నేను అవన్నీ సరిదిద్ది పాపకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. మీరు కూడా ఒకసారి చూడండి. ఎయిమ్ 1 నుంచి చూద్దాము. ఇది సిలబస్ చూడండి. సిలబస్ ఇదంతా అడ్వాన్స్డ్ ప్యాకేజ్. ఇది టెక్స్ట్ బుక్ ఎయిమ్ 1. ఇది ఎయిమ్ 1. ఫైండ్ ద బిట్వీన్ ఆఫ్ 2 న్యాచురల్ నెంబర్స్. ఇక్కడ చూసినట్టయితే మీకు న్యాచురల్ నెంబర్స్ ఎయిమ్ 1లో ఉన్నాయి కదా. ఇది సార్ మనకి ఎగ్జాంపుల్ ఇలా చెప్పారనమాట. 460, 920, 942, 280, 380. ఇవి బి, ఇది సి, ఇది డి. దీనికి ఫార్ములా వచ్చి ఏ బి మైనస్ ఏ మైనస్ 1 మైనస్ 1. సొల్యూషన్ వచ్చి ఫస్ట్ది 460, 920, బి మైనస్ ఏ. ఫస్ట్ బి ఇది రాయాలి, నెక్స్ట్ ఏ. 920 మైనస్ 460 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, ఇందులోంచి మనం ఇది తీసేసి తర్వాత మళ్ళీ మైనస్ 1 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది రాంగ్, పాప చేసింది రాంగ్. ఎలా చేయాలి అంటే 920 460 0. ఇందులోంచి ఒకటి బారో చేసుకుంటే 12 వస్తుంది. 12లోంచి 6 తీస్తే 6 వస్తుంది. ఇక్కడ 8 ఉంటుంది. 8లోంచి 4 తీస్తే 4 వస్తుంది. ఆన్సర్ వచ్చి 460 వస్తుంది. ఆ తర్వాత 460లోంచి మళ్ళీ మైనస్ 1 చేయాలి. మైనస్ 1 చేయడం వల్ల మనకు ఆన్సర్ వచ్చి 459 వస్తుంది. ఇప్పుడు సెకండ్ 380, 640, బి మైనస్ ఏ. ఇది బి, ఇది ఏ. బి మైనస్ ఏ 640, 380 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 259 వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది. ఇందులోంచి తీసేసేయాలి. తీసేసాక మళ్ళీ మైనస్ 1 చేయాలి. చేయడం వల్ల మనకు ఈ ఆన్సర్ వస్తుంది. సేమ్ ఇది కూడా అలాగే. ఇది పాప తప్పు చేసినవన్నీ నేను కొట్టేశాను. ఎలా చేయాలనేది ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను. ఇప్పుడు సెకండ్. ఇవాళంతా ఎయిమ్ 1 చూద్దాం. ఈ ఫైండ్ ద న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ ఏ అండ్ బి. ఫార్ములా వచ్చి బి మైనస్ ఏ ప్లస్ 1. ఇంతక మనం మైనస్ 1 చూసాం కదా, ఇప్పుడు ప్లస్ 1. ఫార్ములా వచ్చి 620 620, 340, 940, 640. సేమ్ సి ఫార్ములా. ఇది సి సమ్ డి. ఇప్పుడు వాటికి సొల్యూషన్స్ వచ్చి ఇక్కడ రాసుకోవాలి. బి మైనస్ ఏ 340 మైనస్ 620. కానీ మనం ఇలా రాసుకోవాలి, ఎందుకంటే 620 అనేది హెవీ ఎక్కువ ఉంది కదా, అందుకోసం. 620 మైనస్ 340 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 281. మీకు చేసి చూపిస్తాను, ఒక సమ్ చేసి చూపిస్తాను చూడండి. 920 మైనస్ 640, 920 మైనస్ 640. సో 640 ఇక్కడ వేసుకున్నాము. 0లోంచి 0 తీసేస్తే 0 వస్తుంది కదా, ఏం రాదు. సో ఇక్కడ నుంచి 2లోంచి 4 పోదు కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి బారో చేసుకుంటే 12 వస్తుంది. ఒకటి మనకు 10తో సమానం అనమాట. ఇందులోంచి ఒకటి అప్పు తీసుకోవడం వల్ల ఈ బారో చేసుకున్నది మనకు 10తో సమానం కాబట్టి 10 ప్లస్ 2 12 అయింది. ఈ 12లోంచి 4 తీసేస్తే ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇక్కడ 8 ఉంటుంది. 8లోంచి 6 తీస్తే ఎంత?
వెరీ సింపుల్. 280 వచ్చింది. +1 ఇంతక -1 కదా, ఇది +1 = 281. సో ఇక్కడ ఆన్సర్ చూడండి 281. పాప రాంగ్ చేసింది ఇక్కడ. 980లోంచి 240 తీసేయాలి, తర్వాత మళ్ళీ 1 యాడ్ చేయాలి. 840లోంచి 360 తీసేయాలి, తర్వాత మళ్ళీ +1 యాడ్ చేయాలి. ఛాలెంజెస్ ప్రాబ్లమ్స్ ఒకసారి అన్నీ చూడండి మీరు. 15 -15 and -13. సెకండ్ వచ్చి -3 and 3. చూడండి -15 and -13 బిట్వీన్ అన్నాడు, అంటే మధ్యలో ఇంకెంత ఉంది? -15కి -13కి 14 ఉంది, అంతే కదా. బిట్వీన్ మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది? ఇంకా 14 ఉంటుంది. సో 14 = 14. తర్వాత -9 and -3 లేదు, మామూలు 3. సో దానికి మనం ఎలా రాయాలి? -9 నుంచి 3కి బిట్వీన్ మధ్యలో ఏముంటాయి? 3 -8 -7 -6 -5 -4 -3 -2 -1 0 +1 2 3. ఇంకా 3 వరకే కదా ఇక్కడ ఉంది, 3 వరకే కదా. సో 2 వరకే రాసాం. -9 నుంచి కాబట్టి ఇక్కడ మనం 8 నుంచి స్టార్ట్ చేసాం. ఇప్పుడు సెకండ్ రోమన్ నెంబర్ 2లో చూద్దాం. రైట్ ద ఇంటీజర్స్ -40 -4 0 -10 10 1 -2 మామూలు 4 5 ఇన్ డిసైడింగ్ ఆర్డర్లో రాయమన్నాడు. డిసైడింగ్ ఆర్డర్. సో దానికి మనం సొల్యూషన్ చూద్దాము. చూడండి 10 రాసుకున్నాము. తర్వాత మళ్ళీ 10 కంటే వాల్యూ తక్కువ ఉంది, ఏంది? 5 తర్వాత 4 వస్తుంది. 4 తర్వాత డిసైడింగ్ ఆర్డర్లో ఏమొస్తుంది? 1 వస్తుంది. ఇది -2 మనం రాయకూడదు, 1 రాయాలి. సో 10 5 4 1 తర్వాత 0. ఆ తర్వాత మళ్ళీ -2 -4 -10 -40. ఇది ఇలా ఆన్సర్ మనం రాసుకోవాలి. డిసైడింగ్ ఆర్డర్ అంటే ఇలా రాయాలి. ఇప్పుడు సబ్ట్రాక్ట్ -60 ఫ్రమ్ 40. దీనికి సొల్యూషన్ చూద్దాము. ఇదండి, పాప మొత్తం తప్పు చేసింది, మళ్ళీ సరి చేశాను. -60 -40. సో సబ్ట్రాక్ట్ అంటే మైనస్ వస్తుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో 40 మైనస్ సబ్ట్రాక్ట్ అంటే మైనస్, ఇప్పుడు -60 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో 40 + 60 100. 60 మీరు చేసుకోండి. 60 40 0 4 6 + 4 10 100 వస్తుంది అన్నమాట. ఆన్సర్ వచ్చి -100. ఎందుకంటే -60 వాల్యూ మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది కనుక మనకు ప్లస్ వాల్యూ 40 ప్లస్ వాల్యూ తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనము మైనస్ వాల్యూకి రాసుకోవాలి, -100. ఇప్పుడు ఫైండ్ ద వాల్యూ -154 డివైడ్స్ 22. దీనికి మనం ఆన్సర్ చూద్దాం. 154/22. 21s are 22, 22 1s are 22, 7s are వచ్చి 154 వస్తుంది అనమాట.
అలా కాకుండా కూడా మీకు ఇంకా ఈజీ మెథడ్ కూడా ఉంది. -7 ఎలా వచ్చింది 22 అని అనుకుంటే మీరు ఇలా 22 వేసుకొని ఇక్కడ 154 వేసుకొని కూడా చేసుకోవచ్చు. 2 ఫార్ములా కూడా ఉపయోగించవచ్చు. 2లో 2 7s వస్తుంది, ఎంత 14. ఇక్కడ 1 పెట్టుకుంటే మళ్ళీ 14, 7s 14/0 అట్లా. సో 22 7s 22 ఇంటూ 7s చేయండి. 7 2s 14, 7 2s 14 ప్లస్ ఇక్కడ 1 ఉంది కదా, చూడండి వచ్చిందా ఇలాగా. 22 ఇంటూ 7, 7 2s 14, ఇక్కడ 1 బారో చేసుకొని ఇక్కడ 4 పెట్టుకున్నాను, మళ్ళీ సేమ్ వస్తుంది. ఇక్కడ బారో చేసిన దాన్ని 14 + 1 వచ్చి 15, 154 వచ్చింది. సో 22 7s వచ్చింది. -7 మైనస్ వాల్యూ ఎక్కువ ఉంది, మైనస్ వాల్యూవే ఇచ్చారు కాబట్టి -7. ఇప్పుడు సెకండ్ -2010 డివైడ్ -30. 31s 30, 67s 2010. సో -67. మీరు 30తో సేమ్ ఇంతకు ఎలా చేసామో అలా మీరు చేసి చూస్తే మీకు వస్తుంది అన్నమాట. వాట్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ -6 టు గెట్ -5? The number be x. -6 ఇక్కడ let the number is be x గా అనుకున్నాము. సో -6 -x is equal to -5. ఈ xని -x is equal to -5 ప్లస్ మైనస్ ఇంటూ -6 ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్. సో +6 -x is equal to 1. -x ఎందుకు ఇక్కడ ప్లస్ వచ్చింది కదా మనం అనుకోవచ్చు. ఇక్కడ -5 ఉంది. సో మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ మైనస్ అవుతుంది. అందుకని 6లోంచి 5 తీస్తే 1 వస్తుంది అనమాట. -x ఈజ్ ఈక్వల్ టు 1, -x ఈజ్ ఈక్వల్ టు -1. The temperature in natural is 5 degrees Celsius and -5. In Simla is -10 degrees Celsius. At which place the temperature is high? ఎక్కడ ఎక్కువ హై ఉంది అని చెప్పి అడిగాడు. సో దానికి మనం ఏం రాయాలంటే -5 degrees Celsius less than -10 degree Celsius. Natural temperature is high అని రాసుకోవాలి. అదే మీరు పెద్దగా రాయాలంటే ఇక్కడ వాళ్ళు ఇచ్చింది మనం రాసుకోవాలి. ది టెంపరేచర్ ఈజ్ ద న్యాచురల్ అనేసి 5 degrees Celsius సిమ్లా అని రాసి, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చిన ఇంకో దగ్గర ఇక్కడ రాసే ప్లేస్ ఇస్ టెంపరేచర్ హై అనేసి రాసుకొని దాంట్లోంచి తీసేస్తే ఇలా 5 degrees Celsius నుంచి 10 degrees Celsius తీసేయడం వల్ల నీకు ఎంత వచ్చింది అనేది తెలిసిపోతుంది. ఇక్కడ న్యాచురల్ టెంపరేచర్ ఈజ్ హై. ఇదైతే షార్ట్ కట్, ఇలాగే రాసుకుంటే మీకు 1 మార్క్ క్వశ్చన్స్లో వస్తుంది. 2 మార్క్స్ 1 మార్క్స్ అంతే. ది మ్యాక్సిమం టెంపరేచర్ ఆన్ మండే రోజున వచ్చి 31 degrees Celsius. ఆన్ ట్యూస్డే ఇట్ రోస్ బై 3 degrees Celsius. ఆన్ వెన్స్డే ఇట్ డిక్రీస్డ్ by 5 degrees Celsius. Due to the rainfall, what was the temperature on Wednesday? Wednesday ఎంత ఉంది అనేసి అడిగాడు. ది మండే టెంపరేచర్ ఎంత ఉంది? 31 degrees Celsius. తర్వాత ట్యూస్డే ఇంక్రీజ్డ్ -31 + 3 ఈజ్ ఈక్వల్ ఎంత అయింది? 34 degrees Celsius. వెన్స్డే డిక్రీజ్డ్ ఎంత అయింది? 5 degree. సో మనం 34లోంచి 5 తీసేస్తే
ఎంత వచ్చింది? 29 డిగ్రీ సెల్సియస్ వచ్చింది. ది టెంపరేచర్ ఆన్ వెన్స్డే 29 డిగ్రీ సెల్సియస్. ఆన్సర్ 29 డిగ్రీ సెల్సియస్ అని వచ్చింది. ఇది చాలా చాలా ఈజీ అండి. ఆన్సర్ అంతా ఇక్కడే ఉంది, బాగా చూడండి. సింప్లిఫై ద ఫాలోయింగ్. 21 minus 32 plus 41 plus 44. అది చూద్దాం. ఇది కన్ఫ్యూజన్లో పాప బాగా రాంగ్ రాసింది, నేను ఇక్కడ పెన్సిల్తో రాశాను. 21 minus 32 plus 41 plus 44 యారో మార్క్ చేసుకొని ఇక్కడ -11 ఇందులోంచి తీసేస్తే 11 వస్తుంది, ప్లస్ 44 41 ప్లస్ యాడ్ చేయడం వల్ల 85 వస్తుంది. యారో మార్క్ మైనస్ మళ్ళీ -11 బ్రాకెట్ క్లోజ్ ప్లస్ ఈ 85 ప్లస్ n ప్లస్ 85 ఈజ్ ఈక్వల్ టు 96. ఎందుకు అంటే ఈ మైనస్ ప్లస్ అవుతుంది, అందువల్ల దీన్ని 11ని 85కి యాడ్ చేయడం వల్ల ఆన్సర్ వచ్చి 96 వస్తుంది. ఇది కరెక్ట్. ఇక్కడ పాప కన్ఫ్యూజన్గా రాసింది, సరిగా రాయలేదు. సెకండ్ సమ్ చూడండి. -51 ప్లస్ 25 ప్లస్ 0 మైనస్ మళ్ళీ బ్రాకెట్ 5 మళ్ళీ -25. దీనికి ఆన్సర్ వాళ్ళు ఇచ్చిన సమ్ అంతా ఇక్కడ రాసుకుంది. తర్వాత 51 ప్లస్ 25 ప్లస్ 5 ప్లస్ వాల్యూస్ అన్నీ ఇక్కడ రాసుకుంది. -25 ఈజ్ ఈక్వల్ టు 51 ప్లస్ 25 యాడ్ చేస్తే 76 ప్లస్ 5 మైనస్ మళ్ళీ -25. ఇది -5 కాబట్టి యాడ్ చేయలేదు, ఇక్కడ రాసుకున్నాం. ఈ ప్లస్ వాల్యూ ఇక్కడ పెట్టాము, ఇక్కడ ఈ మైనస్ వాల్యూ పెట్టాము, బ్రాకెట్లో మళ్ళీ -5 ఇచ్చాడు కాబట్టి -25 ఇక్కడ రాసుకున్నాము. ఈజ్ ఈక్వల్ 76 మైనస్ ఈ 25 యాడ్ చేసాము -30 ఈజ్ ఈక్వల్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 46 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఈజ్ ఈక్వల్ ప్లస్ 46. ఇప్పుడు థర్డ్ సమ్. ఇక్కడ మనము ఇచ్చిన అది సమ్ రాసుకున్నాము. 2 మైనస్ ఈ 2 ఇక్కడ రాసుకున్నాము, -1/2 2. ఇప్పుడు 3 - 1/3 4 - 1/4 5 - 1/5. ఇప్పుడు 2లోంచి 1 తీసేస్తే 1 వస్తుంది, 1/2 ఇంటూ 3లోంచి 1 తీసేస్తే 2 వస్తుంది, 2/3. 4లోంచి 1 తీసేస్తే 3 వస్తుంది, 3/4. 5లోంచి 1 తీసేస్తే 4 వస్తుంది, 4/5 ఈజ్ ఈక్వల్ టు ఈ 2కి క్యాన్సిల్, ఈ 3కి ఈ 3కి, ఈ 4కి ఈ 4కి, ఇక మిగిలింది ఏముంది 1 5. సో ఈజ్ ఈక్వల్ 1/5 ఆన్సర్. ఇది లేదు, ఇది పాప రాంగ్ రాసింది, ఇది ఆన్సర్. నైన్త్ ప్రాబ్లం. రైట్ ద అబ్సల్యూటివ్ వాల్యూ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ x - 10. ఫస్ట్ ప్రాబ్లం. ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దాన్ 10. దీనికి ఫార్ములా వచ్చి x - 10 ఇఫ్ x లెస్ దాన్ 0. ఎగ్జాంపుల్ ఇఫ్ x n దాన్. ఇప్పుడు ఏరో మార్క్స్ పెట్టి 12 - 10 ఏరో మార్క్ 12లోంచి 10 తీసేయడం వల్ల 2 ఇచ్చింది. దేర్ఫోర్ x - 10 లెస్ దాన్ 0. ఇదంతా రాంగ్, పాప రాసిందంతా రాంగ్. సో ఇది ఆన్సర్. x వాల్యూ ఎంత అంటే 2 తీసుకున్నారు ఇక్కడ, అందువల్ల 2 యాడ్ చేయడం వల్ల 12 వచ్చింది. సో 12 - 10
n వాల్యూ ఇదంతా లేదు, ఇదంతా రాంగ్. ఇక్కడ నుంచి ఇది చాలా సింపుల్ ప్రాబ్లం. x - 5 if x is less than 5. ఇదంతా పాప రాంగ్ రాసింది, దానికి నేను ఇక్కడ పాపకి క్లియర్ చేసి చెప్పాను. x - 5 if x greater than 5. ఎరో మార్క్ ఇచ్చి if x is equal to 3. ఇక్కడ xని 3కి తీసుకున్నాము. తర్వాత therefore 3 - 5 -2 greater than 0. Therefore x - 5 greater than 0 if x greater than 5. ఆన్సర్ వచ్చి ఇది. థర్డ్ 25 - x if x is less than 25. పాప ఇదంతా రాంగ్ రాసింది. ఇదండి ఇక్కడ మళ్ళీ చెప్పాను. లెట్ x is equal to 18 is equal to ఈ 25 minus 18. 25 లోంచి 18 తీసేస్తే 7 వచ్చింది. 7 less than 0. Therefore 25 x less than 0 if x greater than 25. ఇది ఆన్సర్. 10th problem. Find the sum of successor of n and producers of n. Successor of n is n plus 1. Producers of x is n minus 1. Sum of successors of n and producers of n is n plus 1 plus n minus 1 is equal to 12. ఇప్పుడు 13 ప్రాబ్లము 14, 15 చూడండి. వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని నేను ఒకసారి చూపించేస్తున్నాను, మీరు చూసుకోండి. ఏదైనా తప్పు ఉంటే ఇక్కడ తప్పు ఉంది అని నోట్బుక్లో నేను చెప్తాను. ఇదండి, ఇది 11th ప్రాబ్లం, ఇది 12th. ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, ఇక్కడ రాంగ్ లేదు. ఇది క్లాస్ రూమ్ ప్యాకేజ్ అని వస్తుంది. పాప ఇక్కడ రాయలేదు, ఎంప్రాల్ ప్యాకేజ్ అని రాస్తుంది, కానీ పెరల్ ప్యాకేజ్ అనమాట. క్లాస్ రూమ్ ప్యాకేజ్ ఇక్కడ టిక్స్ పెట్టినాను చూడండి, ఇక్కడంతా గందరగోళంగా చేసేస్తుంది. దీంతో aim 1 అయిపోయింది.